అండ్ జురాసిక్ వరల్డ్ రీబర్త్ చూశానండి. సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ షార్ట్ మొత్తం చూడండి. ఫస్ట్ పాజిటివ్ గురించి మాట్లాడితే సినిమాకి పాజిటివ్ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో వచ్చే 20 minutes బోట్ సీక్వెన్స్ చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే అండర్ వాటర్ సీక్వెన్స్ చాలా సీటెడ్ ఎడ్జ్ థ్రిల్లర్ లాగా ఉంది, చాలా బాగుంది. మ్యూజిక్ ఇంకా సినిమాటోగ్రఫీ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే ఈ సినిమా నెగిటివ్ మెయిన్ క్లైమాక్స్ అండి. చాలా త్వరగా అయిపోయినట్టు, సంథింగ్ ఏదో కంప్లీట్గా ఉండదు మనకి. టీరెక్స్ కూడా క్లైమాక్స్లో ఉండదు. సో మనం అందరం ఎక్స్పెక్ట్ చేసే టీరెక్స్ చాలా తక్కువ సార్లు చూపిస్తాడు సినిమాలో, 1 or 2 times మోస్ట్లీ, అంతే. సో క్లైమాక్స్ చాలా బిగ్ మైనస్. సినిమా అయితే ఈ వీకెండ్కి కంపల్సరీ పిల్లలతో పాటు చూడండి, చాలా బాగుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మస్ట్. ఇంకోటి, క్లైమాక్స్లో వచ్చే డైనోసార్ చాలా చండాలంగా ఉంటుందండి చూడడానికి. అంటే అది సైంటిస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్స్కి డిఫరెంట్ మ్యూటేషన్స్ చెంది డైనోసార్ అలా తయారవుతుంది. సో అదంతా బాగాలేదు చూడడానికి. మెయిన్ టీరెక్స్ రాదు మనకి, అందరూ ఎక్స్పెక్ట్ చేసే టీరెక్స్ అయితే కనిపించదు. క్లైమాక్స్ కూడా చాలా అబ్నార్మల్గా అయిపోయినట్టు, త్వరగా అయిపోయినట్టు, సమ్ ఫుల్ మీల్స్ తిన్నట్టు అయితే మనకు అనిపించదండి సినిమా చూస్తే. సినిమా అయితే ఈ వీకెండ్కి అందరూ ఎంజాయ్ చేయొచ్చు పిల్లలతో థియేటర్లో.